పడుతున్న వ్యక్తిని పోలీసులు తనిఖీల్లో పట్టుకున్నారు. పాపంపేటలో బంగారం చోరీ చేసిన మట్టా శివప్రసాద్ ను వాహన తనిఖీల సమయంలో అడ్డతీగల పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు ఏలేశ్వరంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పగలు రెక్కీ నిర్వహించి ఎవరూ లేని గృహాలకు రాత్రి సమయాల్లో కొల్లగొడుతున్నట్లు ఏఎస్పీ హేమంత్ మీడియాకు తెలిపారు. నిందితుడి నుండి 15 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులను రికవరీ చేసి అడ్డతీగల సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. నిందితుడు ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి ఈజీ మనీ కోసం దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఏఎస్పీ మీడియాకు వెల్లడించారు. లేదా పేకాట ఇట్లాంటి యాక్టివిటీస్ ని అరికట్టడం అనేది జరుగుతుంది. దట్ టు విత్ ద హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ. డ్రోన్ కెమెరాతో మనం నిఘా పెడుతున్నాం. ఆల్మోస్ట్ జస్ట్ మార్చి నుంచి తీసుకుంటే 13 కేసులు బుక్ చేసాం. ఇందులో 78 మంది, దాదాపు 80 మంది నిందితుల్ని ఈ గేమింగ్ యాక్ట్ కింద బుక్ చేసాం. ఈ కోడి పందాలు లేదా కాయిన్ గేమ్స్ లేదా పేకాట ఆడే వాళ్ళని. సో ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వెరీ గుడ్ వర్క్ చేసిన వాళ్ళు అడ్డతీగల సిఐ గారు నరసింహమూర్తి గారు, అడ్డతీగల ఎస్ఐ వినోద్ గారు, అండ్ కానిస్టేబుల్ రాంబాబు గారు, కానిస్టేబుల్ దుర్గాప్రసాద్ గారు, అండ్ కానిస్టేబుల్ సురేంద్ర గారు. సో వీళ్ళ ఎఫర్ట్స్ అనేవి చాలా వెరీ గుడ్ కమెండబుల్ వర్క్ చేశారు. దానివల్ల ఈ 13 కేసులు అనేవి